తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. తిమ్మపల్లిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి సంబంధించి ఆక్రమణలు ఉన్నాయని నోటీసులు ఇచ్చారు తాడిపత్రి మున్సిపల్ అధికారులు. కాసేపట్లో పెద్దారెడ్డి ఇంటి దగ్గర సర్వే చేయనున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తారన్న అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల దగ్గర భద్రతను పెంచారు. తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. తిమ్మపల్లిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి సంబంధించి ఆక్రమణలు ఉన్నాయని నోటీసులు ఇచ్చారు తాడిపత్రి మున్సిపల్ అధికారులు. కాసేపట్లో పెద్దారెడ్డి ఇంటి దగ్గర సర్వే చేయనున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తారన్న అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. భోగి ఏదైతే ఉందో తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం ఉంటున్న ఇంటికి సంబంధించి ఇవాళ ఏపీ బౌండరీస్ అంటే ఏపీ సరిహద్దుల చట్టం కింద ఇవాళ మరి కొద్దిసేపట్లో కొలతలు వేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఉందో గత 3 రోజుల క్రితం పెద్దారెడ్డి తాడిపత్రిలోకి పోలీసు బందోబస్తు మధ్య పోలీసులు పట్టిన పరిస్థితి ఉంది. అయితే దాని తర్వాత సీఎం పర్యటన తర్వాత వెళ్ళండి అని చెప్పి పోలీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తారన్న ఒక సమాచారం ఉంది. పోలీసులు అయితే తాము బందోబస్తు ఏర్పాటు చేసుకోలేదు. ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ వెళ్ళాలని పెద్దారెడ్డికి సూచించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పెద్దారెడ్డి పుట్లూరు సమీపంలోని ఒక స్నేహితుడి తోటలో ఉన్నాడు. ఆ తోటలో సంబంధించిన విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. విజువల్స్ కూడా ఎన్టీవీలో ప్లే అవుతున్నాయి. ప్రస్తుతం పుట్లూరు సమీపంలోని ఒక తోటలో పెద్దారెడ్డి అక్కడ ఉన్నాడు. పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్తున్న సమాచారం అందుకున్న పోలీసులు అతనికి ఒక మెసేజ్ కూడా పాస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మెసేజ్ సంబంధించి మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే ఉందో ఇంకా పోలీసులు తాము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి సమయం కావాలని చెప్పి సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందస్తు సమాచారం లేకుండా అక్కడికి వెళ్తే ఇబ్బందులు వస్తాయని చెప్పి చెప్పడం నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటుందని తెలుస్తుంది. మరోవైపు ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి. ఇవాళ ఒకవేళ ఏపీ సరిహద్దుల చట్టం కింద పెద్దారెడ్డి ఇంటి దగ్గర కొలతలు వేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. భోగి ప్రస్తుతానికైతే గత 5 రోజులుగా స్తబ్దుగా ఉన్న తాడిపత్రి మరోసారి వార్తలకు ఎక్కిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇంటి కొలతలు వేస్తారన్న ఒక సమాచారం, తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తారన్న సమాచారంతో ఒక తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో పెద్దారెడ్డి ఇవాళ సాయంకాలం వెళ్తాడా లేకపోతే రేపు వెళ్తాడా అనేది ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే పోలీసుల నుంచి అతనికి అనుమతి వచ్చిందా లేదా అనేది కూడా పోలీస్ శాఖ పరంగా మనం వాళ్ళు కంపల్సరీ ప్రయత్నం చేస్తున్నాం. అయితే పోలీసు శాఖ నుంచి వారికి ఎటువంటి అనుమతి వచ్చిందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భోగి మరోవైపు పెద్దారెడ్డి అయితే పుట్టూరు సమీపంలోని ఒక తోటలో ఉన్నట్లయితే సమాచారం అందుతోంది. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.